అందరికీ నమస్కారం అండి. నేను అంబేద్కర్ ఇండియా మిషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ హోదాలో మాట్లాడుతూ ఉన్నాను. మా నాయకులు పివి సునీల్ కుమార్ గారి యొక్క కారు వ్యాండ్ర సమీపంలో ప్రమాదానికి గురైనటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. 22వ తారీఖు తెల్లవారుజాము ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాదానికి గురి కావడానికి కారణమైనటువంటి టిప్పర్ ఏదైతే ఉందో ఆ టిప్పర్ని ఇప్పటి వరకు కూడా పోలీస్ అధికారులు ట్రేస్ చేయలేదు. ఆ ప్రమాదం వెనకాల ఉన్నటువంటి మాకు కలిగినటువంటి అనుమానాల్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. విచిత్రం ఏంటంటే చాలా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయవలసినటువంటి పోలీస్ అధికారులు బాధితుల మీద కేసు పెట్టడం అనేటటువంటిది దారుణమైనటువంటి సంఘటన అనేటటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి. ఎఫ్ఐఆర్ కాపీలో పివి సునీల్ కుమార్ గారి యొక్క కారు డ్రైవర్ మీద కేసు నమోదు చేశారు పోలీసు వారు. కారు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాండ్ర అనేటటువంటి ప్రాంతానికి వచ్చేసరికి అక్కడే ప్రమాదానికి గురి కావడానికి గల కారణాలు ఏమిటి, ఇందులో కుట్ర కోణం ఉందా, బయట పెట్టండి అనే విషయాన్ని వాస్తవాల్ని తెలియచేయండి అని కోరుతున్నాం. అది మానేసి మా డ్రైవర్ మీద కేసు పెట్టడం ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ని వెనకుండి ఎవరైనా ఒత్తిడికి గురి చేసి విషయాన్ని రాంగ్ ట్రాక్ పట్టించడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఎందుకంటే మా ప్రమేయం లేకుండానే మా మీద కేసులు కట్టారు కదా, అన్యాయంగా షీట్లు ఓపెన్ చేశారు. ఇప్పుడు మా నాయకుని యొక్క కారు ప్రమాదానికి గురి అయితే ప్రమాదానికి గురి కావడానికి కారణమైనటువంటి ఆ లారీని ట్రేస్ చేసి అది ఇంటెన్షనల్గా జరిగినటువంటి ప్రమాదమా, సర్వసాధారణంగా జరిగినటువంటి ప్రమాదమా అనేటటువంటి విషయాన్ని నిగ్గు తేల్చమని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, పోలీస్ అధికారులను కూడా మేము అడుగుతున్నాం. వాస్తవానికి కారు కాలువలో పడిపోయినప్పుడు మాకు ఎటువంటి అనుమానాలు లేవు. కానీ పోలీసు అధికారుల యొక్క వ్యవహార శైలిని బట్టి ఇప్పుడు మాకు అనుమానాలు వస్తున్నాయి. అన్ఫార్చునేట్లీ జరిగినటువంటి ప్రమాదం కాదు, ఖచ్చితంగా దీని వెనకాల ఏదో కుట్ర కోణం ఉంది అనేటటువంటి ఖచ్చితమైనటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయి. పోలీస్ అధికారులు ఈ ఎఫ్ఐఆర్ని ఎప్పుడు నమోదు చేశారు? 23వ తారీఖు సాయంత్రం 5:40 ఈ ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఈ కంప్లైంట్ ఎవరిచ్చారు? వ్యాండ్ర గ్రామానికి చెందినటువంటి పిఆర్ఓ గారు ఈ కంప్లైంట్ ఇచ్చారు. ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఆయన ఏ కులానికి చెందినవాడు ఏంటి అనేటటువంటిది కంప్లైంట్ లో రాస్తారు. కాబట్టి ఇందులో ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి అని చాలా స్పష్టంగా చెప్పబడింది. అంటే మధుసూదన్ రావు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఆయన 22వ తారీఖు ఉదయం 10 గంటలకి విధి నిర్వహణలో భాగంగా అలా వెళుతూ ఉన్నప్పుడు 22వ తారీఖు 10 గంటలకు ఆయన వెళ్ళే సమయానికి కారు అక్కడ ఉందా అంటే ఆ కారు అక్కడ లేదు. మరి ఈయనకి కారు పడిపోయింది అనేటటువంటి సమాచారం ఇచ్చారట ఎవరో. ఈ కంప్లైంట్లో ఆయన ఏమని చెప్పారంటే కారు డ్రైవర్ అటండి కారుని అతివేగంగా నిర్లక్ష్యంగా నడిపినట్లు తెలిసిందట అని చెప్పి ఆయన పోలీసు వారికి సమాచారం ఇచ్చారు. తెలిసింది అని మరొకసారి డిపార్ట్మెంట్కి తెలియజేస్తున్నాం. ముందు ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి విఆర్ఓ గారిని స్పెసిఫిక్గా విచారించండి. ఆయన కంప్లైంట్ లో మెన్షన్ చేసింది ఏంటంటే కారు అతివేగంగా వస్తుందని, అతివేగంగా వచ్చేటటువంటి క్రమంలో కారు అదుపు తప్పి కాలువలోనికి వెళ్ళిపోయిందని ఎవరో సమాచారం ఇచ్చారట. ఆ సమాచారం ఇచ్చినోడు ఎవరో చూసినట్టే కదా. ఆ టైంలో ఎవడో ఏ పొదల్లో ఉన్నాడో ఏ డేరాలో దాక్కున్నాడో, మొత్తానికి ఆ పొదల్లో దాక్కున్నవాడో డేరాలో దాక్కున్నవాడో ఆడెవడో ఈ విఆర్ఓ గారికి ఎవడు చెప్పాడో ఆ చెప్పినటువంటి వాడిని తీసుకొచ్చి నిలబెట్టి మాట్లాడిస్తే కేసులో చిక్కుముడి 90% విడిపోద్ది. అన్యత ముందు డిపార్ట్మెంట్ వారు మధుసూదన్ రావు గారి మీద ఎంక్వైరీ ప్రారంభించండి. ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా మీరు ఎంక్వైరీ ప్రారంభిస్తే ఖచ్చితంగా అసలు వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయని ఈ సందర్భంగా
తెలియజేస్తున్నాము. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారి సమాధానం చెప్పాలి. రెండవది, మధుసూదన్ రావు గారు 22వ తారీఖు తెలుసుకున్నారు 10 గంటలకు అని చెప్పి కంప్లైంట్లో ఉంది కదా. అయితే విఆర్ఓ గారు 22వ తారీఖున కంప్లైంట్ చేయాలి కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి. విధి నిర్వహణలో భాగంగా మీరు 10 గంటలకి వెళ్ళి కంప్లైంట్ చేయడం మీకు తెలియలే. పోనీ 12 గంటలకు వెళ్ళొచ్చు కదా, పోనీ 3 గంటలకు వెళ్ళొచ్చు కదా, పోనీ 5 గంటలకు వెళ్ళొచ్చు కదా, పోనీ రాత్రి 8 గంటలకు వెళ్ళొచ్చు కదా. వెళ్ళాలా అంటే 22వ తారీఖు ఆయన వెళ్ళాలా. అప్పుడు కేసు పెట్టాలన్న ఆలోచన కూడా మధుసూదన్ రావు గారికి రాలా. నోట్ దిస్ పాయింట్. మరి ఎప్పుడు వచ్చింది ఆలోచన? 23వ తారీఖు శనివారం సాయంత్రం 5:40 కేసు పెట్టాలి అనేటటువంటి ఆలోచన వచ్చింది. అంటే రోజున్నర పైనే గడిచిపోయింది. మీకు రోజున్నర పైనే గడిచిపోయినా కూడా కేసు పెట్టాలన్న ఆలోచన రాలి. దీన్ని బట్టి ఆలోచిస్తే కేసు మధుసూదన్ రావు గారు కాదు పెట్టింది, మధుసూదన్ రావు గారి మీద ఒత్తిడి చేసి ఆయన్ని ఆటలో అరటిపండు చేసి కేసు పెట్టించారు అనేటటువంటిది సొసైటీ తెలుసుకోవాలి. ఎంత కుటిలమైనటువంటి రాజకీయం జరుగుతుందో ఈ వ్యవహారంలో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 4:30కి మధుసూదన్ రావు గారు కంప్లైంట్ ఇస్తే 5:40 కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఓకే, ఇక్కడికి ఒక పాత్ర అయింది. ఇది మన డిఎస్పి గారు భీమవరం సిఐ గారు శ్రీనివాసరావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ అండర్లైన్ చేశాను కదా, ఈ అండర్లైన్ చేసిన దాంట్లో మ్యాటర్ ఏమనుందో చదివి వినిపిస్తాను. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేటటువంటి విషయాన్ని మెన్షన్ చేశారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. కారు పడిపోయింది ఎప్పుడు? గురువారం అర్ధరాత్రి. పోలీస్ కంప్లైంట్ ఎప్పుడు చేశారు? శనివారం సాయంత్రం 5:40. విలేకరుల సమావేశం ఎప్పుడు పెట్టారు? శనివారం రాత్రి పెట్టారట. మరి రాత్రి అంటే 8 గంటలకు పెట్టారో 9 గంటలకు పెట్టారో పెట్టారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, మనం చాలా యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం. ఎవరికి ఏ రకమైనటువంటి ప్రమాదం జరగకుండా కాలువల్లోనికి వెళ్ళిపోయినటువంటి కార్లు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, కాలువల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడైనా ఒక డిఎస్పి స్థాయి అధికారి, ఒక సిఐ స్థాయి అధికారి ఇద్దరు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి సమాజానికి కారు ప్రమాదాన్ని గురించి, కారు కాలువలోనికి వెళ్ళిపోయింది అనేటటువంటి అంశం మీద కానీ ఏ రోజైనా ఎప్పుడైనా ఎక్కడైనా మీరు చూసిన చరిత్ర ఉందా? అసలు కంప్లైంట్ చేస్తేనే దిక్కు దిమానం ఉండదు. కానీ ఇక్కడ కారు ఓనర్ కంప్లైంట్ చేయకపోయినా, డ్రైవర్ కంప్లైంట్ చేయకపోయినా పోలీసు వారు ఎంత అత్యుత్సాహం ఎందుకు చూపిస్తున్నారు అనేటటువంటిది మాకు అర్థం కాల. అంటే ఖచ్చితంగా ఇందులో ఏదో కుట్ర కోణం ఉంది అనేటటువంటి విషయం అయితే మాకు అర్థమైంది. టెప్పర్ కారు మీదకి వచ్చింది, తద్వారా కార్ని చాకచక్యంగా తప్పించడాన్ని బట్టి ప్రమాదం తప్పింది అని చెప్పి మా వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉంటే ఆ విషయాన్ని పట్టించుకోకుండా, ఆ విషయం మీద దర్యాప్తు చేయకుండా ఆ టిప్పర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ట్రిప్పర్ ఓనర్ ఎవరు, డ్రైవర్ ఎవరు అనే విషయాలు బయటికి తేకుండా మా వాడి మీద కేసు కట్టడం ఏంటి? ఎంతకంటే దారుణమైనటువంటి విషయం ఏదైనా ఉందా? డిపార్ట్మెంటే దీనికి సమాధానం చెప్పాలి. మా నాయకుడు ఈ రాష్ట్రంలో జనాదరణ కలిగినటువంటి నాయకుడు, మా నాయకుని యొక్క నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో కులంతో కానీ మతంతో కానీ సంబంధం లేనటువంటి అనేక మంది ప్రజలు ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్ళాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి కార్యక్రమాలకు పిలిచి మీటింగ్స్ లో ఆయన ఇచ్చేటటువంటి స్పీచెస్ ని వింటూ ప్రజలు చైతన్యవంతులవుతున్నటువంటి ఇలాంటి సందర్భంలో మా నాయకుని ప్రాణానికి ముప్పు తలపెట్టినటువంటి సిచ్యువేషన్ ఉన్నట్లుగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే జరుగుతున్న ఈ పరిణామాలన్నిటిని బట్టి మాకు స్పష్టంగా అర్థమవుతుంది. మాకు అర్థమైనటువంటి విషయాన్ని డిపార్ట్మెంట్కి తెలియజేస్తే డిపార్ట్మెంట్ ఎందుకు పట్టించుకోదు? ఆ టెప్పర్ని ఎందుకు ట్రేస్ చేయట్లేదు? విషయాన్ని బయట పెట్టండి. ఇదే కదా మేము కోరుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా జరిగినటువంటి ప్రమాదం మీద ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ ఉండాలి. మేము చెప్పేది ఏమిటి అంటే కేసుని
పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేయొద్దు. అధికారులు పునర్పరిశీలన చేసుకుని ఈ కారు ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో ఉన్నటువంటి ఆ టిప్పర్ని ట్రేస్ చేసి పట్టుకుని వాస్తవాల్ని ప్రజలకు చెప్పాలని మరొకసారి అంబేద్కర్ ఇండియా మిషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, అధికారులను కూడా డిమాండ్ చేస్తున్నాను. ప్రజలు కూడా జరిగినటువంటి వాస్తవాల్ని, కేసులోని పూర్వాపరాల్ని అర్థం చేసుకుని ఈ దర్యాప్తు ఎలా జరుగుతుంది, దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి అనేటటువంటిది ప్రజలు అర్థం చేసుకోవాలని మరొకసారి సవినయంగా మనవి చేస్తూ విషయం మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి అక్రమమైన కేసులు కాదు సక్రమమైనటువంటి కేసుల్ని కట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తుని పూర్తి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.